హాయ్ బ్రో. నమస్తే అన్న. ఇప్పుడు 24కి మన వీరమల్లు హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25కి ఓజీ. అయితే ఇప్పటి నుంచి ఫ్యాన్స్ కావచ్చు అండ్ ముఖ్యంగా బయర్స్ కూడా హరిహర వీరమల్లు కన్నా ఎక్కువ ఓజీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట, ఎగబడుతున్నారు కొనుక్కోవడానికైనా. సో మరి ఇది ఎందుకు అనుకుంటున్నారు రీజను? ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ వర్షన్ కదా, ఇప్పుడు జనరేషను లాస్ట్ జనరేషన్ అయితే అలా ఓల్డ్ సినిమాలు రంగస్థలము ఈ కైండ్ ఆఫ్ సినిమాలు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, దాంతో మనం కూడా అప్డేట్ అవుతాం అనమాట. ఓజీ ఏంటంటే కొద్దిగా మంచి ఎడ్యుకేటెడ్కి వాళ్ళకి కనెక్టివ్లో ఉంటుంది. ఈ సినిమా హరిహర వీరమల్లు మనం చూసుకుంటే మైథలాజికల్ మూవీస్ ఎన్నో సినిమాలు హిట్ అయ్యి మా సైరా రెడ్డి అయితేనేమి, రంగస్థలం అయితేనేమి, ఇలాంటి ఓల్డ్ సినిమాలన్నీ అది మనం ఒక పూర్వ అనుభవం అనేది వెనక్కి తీసుకొస్తుంది అనమాట. నాకు హరిహర వీరమల్లు నచ్చుతుంది. అది కూడా కొంతమందికి ఆడియన్స్కి ఓకే అంటే ఏంటంటే ఒక్కో మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఈ సినిమా మన నిర్మాత గారు ఏం రత్నం గారు కూడా సినిమాకి డిమాండ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి బయర్లకు ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది వెనక్కి వెళ్తున్నారు అని కూడా అంటున్నారు. సో మరి అది నిజం అనుకోవచ్చా, లేకపోతే నార్మల్గానే ఓజీకి ఎక్కువ హైప్ ఉందని అనుకోవచ్చా? హైప్ అంటే ఇప్పుడు డిపెండ్ ఆన్ క్యారెక్టరు, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో అండ్ సో ఉంటుంది. ఇప్పుడు ఓజీ హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఫస్ట్ రిలీజ్ అదే ఉంది కాబట్టి ఓకే ఇది అయితే మనసులో పెట్టుకుంటారు. ఓకే ఫైన్, ఓకే బాగుంది ఏంటి సంగతి, స్టోరీ పరంగా యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ రిలీజ్ అనేది కంపారిటివ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమాలు అయితే ఇట్ చేసేస్తారు. వేరే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు కంపేర్ చేసుకుంటారు, ఓకే ఇది బాగుందా ఈ సంగతి అని చెప్పి. సినిమాని బట్టి ఉంటుంది ఏదైనా సరే. మరి చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. మన వచ్చిన కోర్టు సినిమా హిట్ అయింది, పుష్ప సినిమా అంత లెవెల్కి వెళ్ళిపోతుందని మనం అనుకోలేదు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, అలా అనమాట. అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఓజీఆర్ హరిహర వీరమల్లు అంటే రెండిట్లలో దేని పేరు చెప్పండి? పవన్ కళ్యాణ్ అభిమాని గురు ఏ సినిమా అయినా చూసేస్తాను అనమాట. కట్అవుట్ కనపడితే చాలు అదొక హ్యాపీనెస్ అనమాట. 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా లెక్క అసలు అదొక బ్లెయిన్లోకి వెళ్ళిపోయారు అనమాట. సినిమా రావట్లేదు ఏంటి సంగతి అని చెప్పి. హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి సినిమా అయితే హిట్ చేసేస్తారు, ఓకే ఫైన్. ఓజీ వస్తుంది, మరి ఓజీ కూడా చూసేస్తాం, హిట్ చేసేస్తాం. అంటే హరిహర వీరమల్లు అనేది ఒక ఆల్రెడీ చెప్పారు కదా పీరియడ్ డ్రామా ఏంటి అంటే ఒక యోధుడి గురించి సినిమా. అది ఓజీ అనేది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అనమాట, వింటేజ్ పవర్ స్టార్. కానీ ఏదైనా సరే రెండు మాకు ఒకటే అమ్మా ఏంటి, జై పవర్ స్టార్ అంతే. ఏ సినిమా అయినా కానీ పవర్ స్టార్ గారు మాకు ఆయనే మెయిన్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు. అంటే ఈ మధ్య కొందరు పవన్ స్టార్ గారి ఈ సినిమాలు ఆడనివ్వమనే విధంగా కూడా కొంతమంది మధ్యలో అడ్డుపడుతున్నారు. అంత సీన్ లేదు ఈ సిచ్యువేషన్లో. ఏంటి ఈ స్టేట్లో కాదు, ఏ స్టేట్లో అయినా సరే పవర్ స్టార్ సినిమాని ఆపేద్దాము ఎవరికి లేదు. అన్న ఇప్పటి వరకు పవర్ స్టార్ గారి సినిమాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చేవి. సో ఇప్పుడు హరిహర వీరమల్లుతోని పాన్ ఇండియా రేంజ్ లో ఇండియా వైడ్ గా కూడా రిలీజ్ అవబోతున్నాయి. మరి ఇప్పుడు క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే నాకు తెలిసి పాన్ ఇండియా కాదన్నా, పాన్ వరల్డ్ లో రీచ్ చేయాలి అది ఖచ్చితంగా. ఇంకా ఓజీ అంటే ఇంకా తిరగలేదు. ఇంకా అది ఒకటి రీసెంట్గా ఒక దిల్ రాజు ఈ ప్రొడ్యూసర్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థియేటర్ రైట్స్ తీసుకొని మనం ఇలా ప్లాన్ చేద్దాం, తక్కువ రైట్స్లో కొనుక్కొని ఎక్కువ కమ్ముకుందాం అనే ప్లాన్లో అలా చేయడం వల్ల సగం హరిహర వీరమల్లుకి చాలా దెబ్బ తగిలింది. అది ఒకటి. ఎప్పుడైతే వాళ్ళు ఇలా ప్లాన్ వేశారని స్ప్రెడ్ అయిందో న్యూస్, అది వాస్తవం కానీ అనవాస్తవం కానీ ఏదైనా ఆ న్యూస్ స్ప్రెడ్ అయిన కానీ ఫ్యాన్స్లో ఒకటి అసంతృప్తి కనిపిస్తుంది. ఎందువల్లంటే నెగిటివ్ ట్రెండ్. ఇప్పుడు దేవరాజు చూసాం, ఫస్ట్ ఏంటంటే సినిమా వచ్చిన తర్వాత రిజల్ట్ వేరు, సినిమాకు ముందే నెగిటివ్ రిజల్ట్ చెప్పేది వేరు. సపోజ్ ఈ హరిహర వీరమల్లు బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు, కానీ ముందే ఫ్యాన్స్ నుంచి ఏదైతే వాళ్ళకి గిట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెగిటివ్ చెప్పడం, హరిహర వీరమల్లు వేస్ట్, బయర్స్ కూడా ఎవరు లేరు ముందు, అలా ముందే నెగిటివ్ స్ప్రెడ్ చేసి దాంట్లో ఇప్పుడు కామన్ పీపుల్స్కి ఏమనిపిస్తుంది, ఆ సినిమా బాగాలేదేమో ముందే పోకూడదు అనే కామన్ సెన్స్ వల్ల వాళ్ళు నార్మల్గా ఆలోచిస్తారు. సో కాబట్టి ఎక్కువ ఈ ఓజీ అనేది నెగిటివ్ స్ప్రెడ్ కావాలంటే ఓజీ గురించి ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయలే, ఇంకా హైప్ ఇచ్చారు. సో హరిహర వాళ్ళ మీదకి అందువల్ల నెగిటివ్ వస్తుంది. ఓజీకి ఏమో ఇప్పటిదాకా ఎవరు మాట్లాడకపోవడం, దాన్ని ఇంకా బయట పెట్టలేదు. రీజన్ ఏంటంటారంటే ఇది చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, అది ఒక మెయిన్ రీజను. ఏంటంటారంటే దీని గురించి చాలా తప్పుడు ప్రచారాలు కూడా బాగా స్పెక్యులేషన్ అయినాయి, అది రోకన్ విజను. ఇంకేంటంటారంటే ఆల్రెడీ చూసినాం కదా మనం, రికార్డ్స్ అన్ని బద్దలైపోయినాయి ఓన్లీ ట్రీజర్కే. ఎందుకంటారంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా చెప్పాడు, ఇట్లా మనకు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇలా చేయడం వల్ల అవి అని కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అది అని చెప్పేసి. ఇంకేంటంటారంటే ఓజీలో ఆ పిక్ వచ్చినప్పటి నుంచి దాని మీద కొంచెం హైప్ ఎక్కువ ఉంది, గ్యాంగ్స్టర్ అది బ్యాక్గ్రౌండ్ కూడా ఓజీ కాలిదేవ్ అని అది ఒక జనంలో బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు హరిహర వీరమల్లు మన ఏం రత్నం గారు కూడా నిర్మాత
అయితే ట్రైలర్కి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది కాబట్టి విపరీతంగా రేట్లు పెంచేసిండు, అందుకోసమని కూడా వెనకాడుతున్నారు బయర్స్ అని కూడా అంటున్నారు. నిజం అనుకోవచ్చా? అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటారంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు రేట్లు పెంచినా పెంచకపోయినా అది ఒక హైప్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కాబట్టి. అట్లానే ఏం లేదు. ఎందుకంటారంటే నేను ఇట్లా రేట్లు పెంచాడు అది అంటారని ఏం లేదు, ఆయన చెప్పాడు డైరెక్ట్. ఎందుకంటారంటే ఇది చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది, దీనివల్ల ఇంత పోస్ట్ ప్రొడక్షన్ అయింది అని చెప్పాడు ఆయన డైరెక్ట్. అంటే ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ కానీ సినిమా మీటింగ్స్ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని చాలా మంది ప్రజలు కూడా అదే అరుస్తున్నారు అనమాట. అంటే ఆ సినిమాకి ఎందుకంత ఆ రేంజ్లో హైప్ వచ్చింది అనుకోవచ్చు? ఏంటంటారంటే పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక గ్యాంగ్స్టర్ లుక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆ లుక్ చూడగానే జనాలకు ఒక హైప్ వచ్చింది బాగా. ఏంటంటారంటే ఇది పీడియాలకి ఏంటంటారంటే ఎలా ఉంటుందో, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఇది. అది కాకుండా ఓజీ అనేది ఒక గ్యాంగ్స్టర్లో అసలు ఎలా ఉంటాడో ఆ పంజా తర్వాత మళ్ళీ అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ హైప్లో బాగా. ఇంకేంటంటారంటే దీనికి స్టార్టింగ్ నుంచి కూడా బాగా హైప్ ఉంది ఓజీకి. ఇది పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఇది ఏంటంటారంటే కొంచెం జనాల్లో ఎప్పుడైతుందో ఎప్పుడైతుందో అనేసి ఓజీ మీద బాగా ఇది చేపిస్తున్నారు అంతే. ఫస్ట్ అయితే సినిమా అయితే రిలీజ్ కావాలి, థియేటర్లో రిలీజ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా అట్నే ఉంది. ఎందుకంటే కంపల్సరీ సినిమా రిలీజ్ అవుతుంది, మంచి సక్సెస్ఫుల్గా అవుతుంది, సక్సెస్ఫుల్గా హిట్ కూడా అవుతుంది. జనాలు మన అందరు కూడా చూస్తారు, ఫ్యాన్స్ చూస్తారు, అందరు చూస్తారు. కాబట్టి కంపల్సరీ సినిమా థియేటర్లో రిలీజ్ అయితేనే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఏదేమైనా మనం సినిమా థియేటర్లో చూసినట్టు ఉండదు. సినిమా కంపల్సరీ సినిమా థియేటర్లు హిట్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని చెప్పి. ఇప్పుడు హరిహర వీరమల్లు అంటే ఒక పీరియాడిక్ డ్రామా కాబట్టి చాలా మంది కూడా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువనే ఉందన్నమాట. అండ్ దట్టు 13 times సినిమా పోస్ట్పోన్ అయింది. అక్కడ ఓజీ చూసుకుంటే ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, మన అత్తారింటికి దారేది కావచ్చు, గబ్బర్ సింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ హైప్ అనుకుంటారు. నిజమేనా? అదేం లేదు, దీనికి ఏం లేదు, దానికే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాకే మంచి క్రేజ్ ఉంటుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే 13 సార్లు ఎక్స్టెండ్ అయిందే సినిమాలో దమ్ము పెరుగుతుంది, పవర్ ఉంటుంది సినిమాలో. ఎందుకంటే అన్ని సార్లు ఎక్స్టెండ్ చేసిందంటే అందులో ఏమైనా తప్పు ఉన్నా ఏదున్నా కూడా ప్రతిదాన్ని కూడా చేసుకుంటారు. కాబట్టి కంపల్సరీ సినిమా 13 సార్లు అంటే ఆ 13 రేట్లు హిట్ అయినట్టే అని చెప్పేసి అనుకుంటున్నాం సినిమా. అన్న ఇప్పుడు ఇన్ కేసు ఈ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ సినిమా హిట్ అయితే ఏదైనా ఫరక్ పడుతుంది అనుకుంటున్నారా పవర్ స్టార్ గారి క్రేజ్? ఏం పడదు. మనం చూసాం 11 సినిమాలు ఫ్లాప్ అయితేనే ఏం కాలేదు, అలాంటిది ఇప్పుడు ఏం కాదు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా కూడా ఆ క్రేజ్ అనేది తగ్గదు. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో కూడా ఫ్యాన్స్ అట్లా ఉంటారు, తర్వాత అందరు కూడా ఉంటారు. కాబట్టి కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది. చాలా హైప్ ఉంది కదా, ఒకవేళ ఈ హరిహర వీరమల్లు ఫ్లాప్ అయితే ఓజీకి ఆ హైప్ తగ్గుతుంది అంటారేమో? అదేం తగ్గదు, ఏదైనా కూడా దానికే అండి, దానికే ఉంటుంది క్రేజ్. ఎందుకంటే ఇప్పుడు మూవీ అంటే ఓజీ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మూవీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది జనరల్గా ఏ మూవీ అయినా కూడా మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ హరిహర వీరమల్లు కంటే కూడా ఓజీ అనేది కొంచెం అంటే లైక్ మూవీ కానీ హిట్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే విధంగా ఉంది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో. అంటే హరిహర వీరమల్లు ఒక పీరియాడిక్ డ్రామా కాబట్టి ఇందులో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఈ గెటప్లో చూస్తున్నాం. అండ్ 13 సార్లు సినిమాని పోస్ట్ పోన్ చేసినందుకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది అంటున్నారు. నిజం అనుకోవచ్చా? రీజన్ పోస్ట్ పోన్ అనేది ఏదైనా సంథింగ్ అంటే టెక్నికల్గా ఆ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేయొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అనేది ఎలా ఉన్నా కూడా మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. ఏవైతే వాళ్ళు పెట్టారో అమౌంట్, ఆ అమౌంట్ రిటర్న్స్ అనేవి ఈజీగా వస్తాయి. కాకపోతే హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళు పెట్టిన అమౌంట్ అనేది ఎక్కడికి పోదు. సో ఆ క్యాపబిలిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉంది, ఆ క్రెడిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఎర్లియర్ ట్రాన్సాక్షన్స్ మనం చూసాం కదా, జానీ కానీ ఈ మూవీస్ కానీ మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. అదేనంటే యూత్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ అన్నది ఏంటంటే మనం అతను ఎలక్షన్ ముందు నుంచి యూత్ అంతా కూడా ఏంటంటే అతను ఎక్కడ మీటింగ్ చెప్పినా ఓజీ అని చెప్పి అంటున్నారు. కాబట్టి యూత్లో ఏంటంటే ఆ సినిమా మీద క్రేజ్ ఎక్కువ ఉందన్నమాట. స్టోరీ పక్కన పెట్టండి కానీ ఎప్పటి నుంచో ఆ సినిమా అంటే పబ్లిక్లో ఏంటంటే క్రేజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి దాని మీద పెట్టారు. హరిహర వీరమల్లు అన్నది ఏంటంటే ఒక వీరుడి తాలూకా కథ, ఒక సందేశాత్మకంగా ఉన్నటువంటి ఒక మోరల్ ఉన్నటువంటి సినిమా ఇది. ఇది ఓజీ అన్నటువంటిది అంటే యూత్ సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఆ సినిమా ముందు రిలీజ్ చేసినా చూస్తారు, ఏ సినిమా ముందు రిలీజ్ చేసినా కూడా చూస్తారు. మీకు ఏ సినిమా ముందు వచ్చినా కూడా ఏం పర్వాలేదు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు ఒక 13 times పోస్ట్పోన్ చేశారు. రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. సో అందుకోసమని ఫ్యాన్స్ కూడా కొంచెం హట్ అయ్యారని చెప్పేసి, అండ్ దట్టు ఈ సినిమా నిర్మాత రత్నం గారు రేట్లు అనేవి హైగా చెప్తున్నారని చెప్పేసి బయర్లు కూడా వెనకడుగు చేస్తున్నారు అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? రేట్లు ఏంటంటే మనకు సినిమా తాలూకు బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
మరి ఎప్పుడైతే సినిమా ఏంటంటే ఇన్ టైంలో మనకి రిలీజ్ చేయలేదు అనుకోండి, మరి ఇన్ని 100 కోట్లు పెట్టి తీసినటువంటి సినిమాకి ఏంటంటే మరి ఇంట్రెస్ట్ పరంగా లెక్కేసుకున్నా కూడా మీకు చాలా పెరిగిపోతూ ఉంటుంది మాకు బడ్జెట్ కాస్ట్ అన్నది మీకు. అందువల్ల ఇట్లా పోస్ట్ పోన్ అన్నది ఏంటంటే ఆ సినిమా సంబంధించినటువంటి ఈ టెక్నికల్గా ఏంటంటే అవన్నీ కూడా సంబంధించిన దానివల్ల కొద్దిగా లేట్ అయిందని చెప్పేసి ఏంటంటే అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏంటంటే మనకి సినిమా కూడా మంచి విజయం సాధించడానికి కూడా మనకు అవకాశం ఉన్నదని మీకు. సార్ ఇప్పుడు సినిమా ఏదైనా కంటెంట్ ఏదైనా కూడా పవర్ స్టార్ గారు కనిపిస్తే ఆ సినిమా పక్కా హిట్ అని కూడా నమ్మే ఫ్యాన్స్ ఉన్నారు. సో మరి 10 రూపాయల టికెట్ ఉన్న రోజుల్లో కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత ఖచ్చితంగా పవర్ స్టార్ గారిదే. మరి ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఉన్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? టికెట్లు కావచ్చు, లేకపోతే థియేటర్ దగ్గర అదే ఇప్పుడు సినిమా హీరో కింద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఒక రకమైనటువంటి బేస్ ఉండేది మనకి. ఇప్పుడు పొలిటికల్గా వచ్చారు కాబట్టి పొలిటికల్ సంబంధించిన సెగ్మెంట్ కూడా మనకి యాడ్ అయింది మీకు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ బేస్తో పాటు ఇది మొత్తం 2 కూడా యాడ్ అయ్యాయి కాబట్టి మనకి హెవీ రేంజ్లో ఏంటంటే మనకి సినిమా చూడడానికైతే ప్రేక్షకులు రానాకైతే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు హిట్ అవుతుంది. మనకి సినిమా టికెట్ ఎంత పెట్టినా సరే కానీ మనకి లాస్ అంటే ఏముండదు, తక్కువ పెట్టచ్చు ఎక్కువ పెట్టచ్చు, మీడియంగా పెడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు మ్యాక్సిమం ఏంటంటే ట్రైలర్ గురించి చేయొచ్చు, ఎందుకంటే ట్రైలర్ బాగానే చూపిస్తున్నారు. ఓజీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ దీనివల్ల అంటే లుక్స్ ప్రకారంగా అది చాలా బాగుంది. సో హరిహర వీరమల్లు ఏంటంటే అది వస్తుంది ఫస్ట్ తీసే స్టోరీ అంటే అది, సో అదే స్టోరీ రీమేక్ చేస్తున్నారు. సో అలా అని చెప్పి ఓజీలో పెట్టుకోవచ్చు అంతే. అంటే ఇది ఒక చరిత్ర ప్రకారం తీస్తున్నారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఓజీ అనేది మనకు స్టైలిష్గా కనిపిస్తున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ అంటారు. అంతే, అలానే ఉండొచ్చు, అలానే ఉంటుంది. అంటే ఇంతకు ముందు మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ కూడా చూసారు, అత్తారింటికి దారేది కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు. సో ఆ సినిమాలతో ఈ సినిమాలను పోలుస్తూ ఉంటే మీకు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన యాక్టింగ్ కావచ్చు అంటారు. బాగుంటుంది యాక్టింగ్, ఆయన యాక్టింగ్ అయితే ప్రకారంగా బాగానే ఉంటుంది. మనం అట్లా ఏం మారదు కదా, యాక్టింగ్ సేమే మారదు. ఏ సినిమా చేసినా కూడా అది ఏ సినిమా అయినా కానీ సేమ్ అదే ఎనర్జీ అదే ఫామ్ ఉంటుంది అంతే. సో ఒక మాటలో చెప్పండి, ఓజీ ఆర్ హరిహర వీరమల్లు అంటే ఏం చెప్తారు? ఓజీ